నమస్తే అందరికీ. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి నమస్సులు తెలియజేస్తూ, మదనపల్లిలో జరిగిన సంఘటనలో పాప 7 ఏళ్ల పాపను అతి కిరాతంగా పాపను ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి వాడు చనిపోయాడు. తదుపరి నిన్న వాళ్ళ అమ్మ ఆయాగా అంగన్వాడీలో పనిచేస్తుంటే ఆమెను విధుల నుంచి తొలగించారని వార్త. అయితే ఎవని కర్మకు వాడు బాధ్యుడన్న వాస్తవాల రేఖలు ఈ మధ్యకాలంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఫ్యామిలీలో ఒక్కొక్కసారి సంకేత కరెక్ట్గా లేనప్పుడు దొంగలు, దోపిడీదారులు, కుతంత్రదారులు రకరకాలుగా వ్యక్తులు తయారవుతారు. అయితే వాటికి పూర్తిగా బాధ్యత తల్లిదండ్రులదే అనడం కూడా సమాజం కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం, విధుల నుంచి ఒకసారి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచన చేయండి. ఒకరికి శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష అమలు అయిపోయింది తర్వాత ఇంకొకరికి కూడా శిక్ష విధించే విధానంలో కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా పోస్టు ఆమెకు ఏర్పాటు చేయండి. ఎందుకంటే బతుకు జీవన పోరాటంలో ఎంతోమంది రకరకాలుగా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. అయితే పాప విషయంలో క్లారిటీగా పూర్తిగా వాళ్ళది తప్పిదం ఉన్నా వాడు పూర్తిగా చనిపోయాడు కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను.